హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ? మేము బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. చూడండి, ఇవాళ చికెన్ బర్గర్ చేయాలని అనుకుంటున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఉప్పు, కారము, గరం మసాలా, చాట్ మసాలా వేసుకొని తర్వాత చికెన్ చూడండి, బ్రెస్ట్ పీస్ తీసుకొని ఇలాగా మిక్సీలో మెత్తగా కొట్టుకోవాలి. చికెన్ కీమా లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. బ్రెడ్ కూడా బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఇలా క్రమ్స్ లాగా బ్రెడ్ క్రమ్స్ తయారు చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు రౌండ్గా కట్ చేసుకోవాలి. లెట్యూస్ చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. కుకుంబర్ కూడా మీకు కావాల్సింటే కుకుంబర్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, దీనికి కావాల్సి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. తర్వాత చికెన్ మిన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా చికెన్కి బాగా పట్టేలాగా ఉప్పు కారం అంతా వేసుకాం కదండి, అంత బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు చికెన్ బర్గర్ కోసము ఆయిల్ వేసుకొని వేడి చేయాలి కదండి, అందుకని ఆయిల్ వేసుకొని బాగా రౌండ్గా ఒత్తుకొని ఇలాగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అంతకుముందు మనం ఒక 2 కోడిగుడ్లు తీసుకొని దాన్ని బాగా కలుపుకొని బీట్ చేసుకొని తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్లో తీసుకొని పెట్టుకొని దాని తర్వాత ఈ ఎగ్లో వేసుకొని తర్వాత మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో మళ్ళీ ఇంకొకసారి బాగా అంత బాగా పట్టేలాగా పెట్టుకొని దాన్ని పొయ్యి మీద ఆయిల్లో కొంచెం వేడైన తర్వాత ఇలా వేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా చిన్న మంట మీద పెట్టుకొని చికెన్ పీస్ని బాగా ఎగ్ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో బాగా ముంచాం కదండి, దాన్ని ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని చిన్న మంట మీద పెట్టుకొని పెట్టుకోవాలండి. వేగిన తర్వాత అటు ఇటు తిప్పుతూ కాసేపు దాదాపు ఒక 15 నిమిషాలు అలా బాగా ఉడికించుకొని పెట్టుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చాయి. ఇప్పుడు మనకి చికెన్ బర్గర్కి బ్రెడ్స్ బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. బర్గర్ బ్రెడ్ అనేసి దొరుకుతుంది. చూడండి, ఇప్పుడు మనం కెచప్ వేసుకున్నాము. బర్గర్ మైనీస్ అని కూడా సెపరేట్గా దొరుకుతుంది. దాన్ని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం బ్రెడ్కి అంతా పట్టేలాగా బాగా స్ప్రెడ్ చేసి పెట్టుకుందాము. కొంతమంది పిల్లలు లెట్యూస్, ఉల్లిపాయ ఇవన్నీ తినరు కదండి. మా చిన్నోడైతే తినడు, మా పాప అయితే తింటుంది. సో ఇలాగా లెట్యూస్, ఉల్లిపాయలు, చికెన్ పీసు ఇదంతా బాగా పెట్టేసి ఉల్లిపాయలు పెట్టేసి బాగా క్లోజ్ చేసేసుకుందాం. నౌ రెడీ టు ఈట్. కావాల్సింటే అది చీజ్ కూడా పెట్టుకోవచ్చు. పిల్లలకి ఇచ్చేద్దాం, వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చూడండి, చాలా బాగుందండి.